పాపము అనేటువంటిది ఏదో తెలిస్తే దానిని చేయకుండా ఉండేదాని కొరకు, చేయాల్సినటువంటిది ఏదో తెలిస్తే దాన్ని మానకుండా మనము చేసేదాని కొరకు కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చక్కని మాట ఉంది, చూద్దామండి. 17వ వచనం, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. కాబట్టి మేలైనది చేయనెరిగి దానిని చేయని వానికి పాపము కలుగును. కాబట్టి పాపము కలుగకుండా ఉండాలి అని అంటే మన జీవితంలో దేవుడు చెప్పింది మేలు ఏమిటో దాన్ని మనము చేయాలి. అంటే మేలు కానటువంటిది కీడు అనేటువంటిది ఒకటి ఉంది. కీడు నుంచి మనం తొలగిపోవాలి, మేలు అనుభవించాలి అని అంటే దేవుని సన్నిధిలో మనం ఒకటి గ్రహించాలి. ఈరోజు మనుషులమైన మనము మన జీవము ఏ పాటితో తెలుసుకోవాలి. ఆ పైన వ్రాయబడినటువంటి వచనాల్లో చక్కని మాట ఉంది. కారణం ఏమిటంటే మన జీవము ఏ పాటిది, ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయేటువంటి జీవితం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. ఉన్నతమైన దేవుని కృపను మనము అనుభవించాలి అని అంటే లోకములో ఉన్నటువంటి వారు వారి వారి డంబముల యందు అతిశయపడుతూ ఉన్నారు. కాబట్టి అది చెడ్డది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి అన్ని జనులు వారి వారి డంబముల యందు వారు అతిశయిస్తూ ఉంటే మరి మనము దేనిని బట్టి అతిశయించాలి? అతిశయించుట చెడ్డది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మేలైనటువంటిది చేయనెరిగి దానిని చేయని వానికి పాపము కలుగును. ఏమిటి మేలు అని అంటే దేవుని సన్నిధిలో ఏమండి, దేవుని చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పి మనం చెప్పుకోవటము మన జీవితంలో మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఉన్నతమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి అని అంటే ఈ లోకస్తుల వలె మనకున్నటువంటి వాటిని బట్టి డంబముల యందు, అంటే అచ్చ తెలుగులో చెప్పాలి అని అంటే కొంతమంది ఉంది కొంచెం అయితే చెప్పుకునేది కొంచెం కదా. కాబట్టి దాన్ని బట్టి ఏంటంటే కొంచెం బడాయి ఎక్కువగా పోతూ ఉంటారు. వారి వారి గొప్పల గురించి, వారి పిల్లల గురించి, వారి ఇంటి గురించి, వారి ఆస్తి గురించి, వారి అందం గురించి, వారి చదువు గురించి, వారి జ్ఞానం గురించి. అందుకనే ఇర్మియా ఏమంటా ఉంటాడు తెలుసా? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయిస్తాడు. మనమైతే ఏమండి దేనిని బట్టి అతిశయించాలి? దేవునిని బట్టి అతిశయించాలి. కృప చూపుచు భూమి మీద నీతి న్యాయములు జరిగించు యెహోవాను బట్టే మనము అతిశయించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి అతిశయం ఏది మనకు అతిశయంగా ఉండకూడదు, అది చెడ్డది అని యాకోబు భక్తుడు నిర్ధారణ చేస్తూ ఉన్నప్పుడు మరి మన జీవితంలో దేవుని చిత్తాన్ని కనుగొనినటువంటి వారమై దానిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మేలైనది చేయనెరిగి దానిని చేయని వానికంట అక్కడ వ్రాయబడింది పాపము కలుగును. పాపము లేకుండా ఉండాలి అని అంటే మరి శాపము మన జీవితాల్లో అలుముకోకుండా ఉండాలి అని అంటే మేలేమిటో దానిని గ్రహించినటువంటి వారిగా దేవుని సన్నిధిలో మనము బ్రతకాలి. ఎందుకంటే నెబుకద్నెజరుకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, కానీ ఆ అధికారమును తను ఏం చేసేవాడు? దుర్వినియోగం చేసుకున్నాడు. ఒక బబులోను నగరాన్ని కట్టేటువంటి గొప్ప ఘనత అతనికి అనుగ్రహించబడింది. తాను కట్టించిన నగరను చూసుటకు రథమెక్కి అతడు వెళుతూ ఉన్నప్పుడు ఆ కట్టబడిన కట్టడాలను బట్టి, ఆ ఎత్తైన ప్రాకారాలను బట్టి తను అనుకుంటూ ఉన్నాడు మనసులో, ఈ కట్టడాలు నేను కట్టినవి కాదా అని చెప్పి ఎప్పుడైతే మనసులో గర్వించి అతిశయించడం ప్రారంభించాడో ఆకాశం నుంచి స్వరం వచ్చేస్తూ ఉంది. ఏమండి, తనున్నటువంటి ఉనికి కోల్పోయాడు, తనున్నటువంటి నిజస్వరూపాన్ని కోల్పోయాడు, తన్ని వెంబడిస్తూ ఉన్నటువంటి ప్రజల నుంచి పారిపోయాడు. మనిషిగా మహారాజుగా బ్రతకాల్సినటువంటి వ్యక్తి మహావృక్షంగా మార్చబడిపోయాడు. గుర్తుపట్టలేనటువంటి రీతిలో వేదన పడ్డాడు. కానీ ఎప్పుడైతే
మరలా బుద్ధి వచ్చిన వాడై మానవునిగా నేను మనిషిగా ఇలా ప్రవర్తించానని చెప్పి తన తప్పు తాను తెలుసుకున్నటువంటి వాడే దేవుని సన్నిధిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడే దేవుని ఉద్దేశంలో నేను ఈ కట్టడాలు కట్టడం, ఈ నగరను నిర్మాణము చేయటం, ఈ రాజ్యాన్ని పరిపాలించటం, రాజరికాన్ని దేవుడు నేను కలిగి ఉండటం నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అని చెప్పి ఎప్పుడైతే గ్రహించాడు ప్రియులారా, ఆ మరుక్షణం మరలా తన పూర్వ వైభోగం మొదటి స్థితి దేవుడు మరలా తనకు అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా.